మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. దర్శకుడు క్రిష్ పై తెలుగు ప్రేక్షకులకు గట్టి నమ్మకాలున్నాయి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఆయన సినిమాల వల్ల తెచ్చుకున్న గౌరవం అది. ఇప్పుడు ఘాటి వస్తుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 5న బాక్సాఫీస్ దగ్గర కాస్త పోటీ ఉంది. ముఖ్యంగా అనువాద చిత్రాలతో తమిళ సినిమా మద్రాసి ఇదే రోజున వస్తుంది. బాగి 3 కూడా విడుదల కాబోతుంది. మిరాయ్ కూడా రావాల్సిందే కానీ వాయిదా పడింది. అది ఘాటీకి కాస్త ప్లస్ అవ్వచ్చు. ఘాటీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అవుట్పుట్ పై చిత్ర బృందం గట్టి నమ్మకంతో కనిపించింది. క్రిష్ కథాపరంగా ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయడు కూడా. ఈసారి ఘాటీకి అనుష్క రూపంలో ఓ మంచి స్టార్ దొరికింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది తెలుగు ప్రేక్షకులకి. పైగా ఇది స్వీటీకి పుష్ప సలార్ రేంజ్ సినిమా అని చిత్ర బృందం గట్టిగా చెబుతుంది. అనుష్కని ఓ మాస్ యాక్షన్ హీరో రేంజ్ లో చూపించబోతున్న సినిమా ఇది. పాటలు బాగున్నాయి. ట్రైలర్ కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనుష్కని వెండి తెరపై చూసి చాలా కాలం అయిపోయింది. సో ఎలా చూసినా ఘాటీకి ఇది మంచి తరుణం. కాకపోతే స్వీటీ ఇప్పుడు పబ్లిసిటీకి రావడం లేదు, మీడియాకు దూరంగా ఉంటుంది. ఘాటీ ప్రమోషన్ లో కూడా ఆమె కనిపించదు. ఇదొక్కటే ఘాటీలో లోటు. స్వీటీ గైర్హాజరుతో ప్రమోషన్ల భారం మొత్తం క్రిష్ పై పడింది. ఎప్పుడూ మాట్లాడిన నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా మీడియా ముందుకు వస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. క్రిష్ ఇంటర్వ్యూపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే క్రిష్ మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైపోయింది. ఆయన వస్తే క్లారిటీ తీసుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. దాంతో మీడియా అంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తోంది.